కొంతమంది చూపిస్తారు మా దగ్గరికి, చూసారా ప్రభుజీ మీ పైనుంచి మీ గురించి ఇలా వీడియోలో మాట్లాడారు అని అంటే, మా గురించి మాట్లాడారు కదా ఏం పర్వాలేదు. ఎందుకంటే మా సాంప్రదాయంలో ఒక విషయం చెప్తారండి, కామ కృష్ణ కర్మార్పణే అని అంటారు. మన దగ్గర ఉండే ఏదైతే అక్కర్లేని కోరికలు కామము అని అంటారు, దాన్ని డౌటేల్ చేయాలి అంటే నిరంతరము భగవంతుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి. ఇది అందరికీ మీకు ఒక విషయం చెప్తాను, లస్ట్ బాధిస్తుంది, డిస్ట్రాక్షన్స్, మైండ్ నెగిటివ్ ఆలోచనలు పెడుతుంది అనడానికి సొల్యూషన్ ఏంటో తెలుసా అండి? ఒంటరిగా ఉండకుండా ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం నడవటం ప్రారంభం చేయాలి. నడుస్తూ నడుస్తూ జనాల లోపలికి వెళ్ళిపోవాలి, ఏదో ఒక పని పట్టుకోవాలి, బాట పట్టుకుంటారా, ఏదో ఒకటి చేస్తారా, ఆడతారా, గుడికి వెళ్ళిపోతారా, ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళిపోతారా, నీళ్ళల్లో దుంకేస్తారా, అంటే స్విమ్మింగ్ చేయడానికి ఏదో ఒక పని కోసం అని ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఐడియల్గా కూర్చున్నాం అనుకోండి, ఎలోన్గా ఉన్నాం అనుకోండి, నెగిటివ్ లస్టీ థాట్స్ అనేవి డిస్టర్బ్ చేస్తుంటాయి. అందరి మధ్యలో ఉన్నప్పుడు లస్ట్ డిస్టర్బ్ చేయదండి. అందుకే ఒక సాంప్రదాయంలో ఒక విషయం, కామ కృష్ణ కర్మార్పణ. రెండవది క్రోధ భక్త ద్వేషీ జనే అని అంటే, మన యొక్క క్రోధాన్ని, యాంగర్ని ఎవరిపైన యూస్ చేయాలట అంటే, ఎవరైతే ధర్మాన్ని, ఎవరైతే భాగవతోత్తములని, భక్తులని, ధర్మం కోసం పనిచేసే వాళ్ళని ఎవరైతే ద్వేషిస్తారో వారి పట్ల మన క్రోధం ఉండాలి. అంతేకాని భక్తుల పట్ల క్రోధం ఉండొద్దండి. ధర్మం కోసం పనిచేసే వాళ్ళ పైన మన క్రోధం ఉండొద్దండి. వాళ్ళని ఆక్షేపణ చేయకూడదండి.